ఒంటరి మహిళలపై దాడి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వనస్థలిపురం పిఎస్ పరిధిలో రెడ్ ట్యాంక్ మీ సేవకు అతి సమీపంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. శోభారాణి అనే మహిళపై దాడి చేసి తన కూతురిపై విచక్షణ రహితంగా కొంతమంది దుండగులు దాడి చేశారు. ఒక ఇంట్లో అద్దెకుంటున్న శోభారాణి తన కూతురు 16 రోజుల మనవరాలతో నివాసం ఉంటున్నారు. ఆమెపై అనుకోని రీతిగా సాయంత్రం 6 నుంచి 6:30 మధ్యలో మురళి అనే వ్యక్తి తన వెంట 10 మంది ఎస్టీ మహిళలను తీసుకొని అలాగే 10 మంది మగవాళ్లతో ఇంట్లోకి చొరబడి ఇంటి వారిని బయటకి లాగి మరి తన కూతురు సర్జరీ అయిందన్న విషయం కూడా తెలిసి చిన్న పాప అని కూడా చూడకుండా గాయపరిచి నానా దుర్భాషలాడి మూకుమ్మడిగా ఇంట్లోకి చొరబడి వారిపై దాడి చేశారు. అలాగే ఇంట్లో ఉన్న సామాన్లను కూడా బయట విసిరేసి ఇంటికి తాళం వేసి 16 రోజుల పాపని కూడా చూడకుండా మమ్మల్ని బయటకి నెట్టేశారు. మా ఇంట్లోకి అక్రమంగా చొరబడి మహిళలు అని కూడా చూడకుండా మాపై విచక్షణారహితంగా ప్రవర్తించిన వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఇట్లా? అద్దె కట్టలేదనా లేక ఇల్లు కబ్జా చేయాలనా? దేని గురించి? ఒకవేళ అద్దె కట్టకపోతే పోలీస్ స్టేషన్ ద్వారా లేదా చట్టం ఉంది కదా, కోర్టు నుంచి నోటీసులు పంపి పరిష్కారం చేసుకోవాలి. కానీ ఈ విధంగా ఒంటరి మహిళలపై దౌర్జన్యంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం? సభ్య సమాజం హర్షించదు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ మనం ఎక్కడ ఉన్నాము, చట్టాలు ఎందుకున్నాయని వారు వాపోతున్నారు. ఇలా మగవారు లేని టైంలో ఇంట్లో చొరబడి అఘాయిత్యాలకు పాల్పడుతూ దాడులు చేస్తున్నారు. అక్కడ సాయంత్రం అయితే చాలు మహిళలు బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులకైతే గురవుతున్నారు. దీనిపై పోలీసులు స్పందించి వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని ఆమెతో పాటు స్థానికులు అక్కడున్న ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానసారెడ్డి. ఇక వనస్థలిపురము సచివాలయం కాలనీలో అయితే నిన్న సాయంత్రం ఒక ఇంటిపైన దౌర్జన్యం అయితే జరిగింది. మరి అసలు అది ఎందుకు జరిగింది ఏంటి అనేది మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. హౌస్ నెంబర్ వచ్చేసి అయితే S4MIGI BSCS44 అండి. మరి వారిని అడిగి తెలుసుకుందాం. మరి నిన్న సాయంత్రం అయితే ఇక్కడ చిన్న సంఘటన జరిగింది కదమ్మా, దౌర్జన్యం జరిగింది కదా. అసలు నిన్న సాయంత్రం వాళ్ళు వచ్చి ఏమన్నారు అసలు? ఫస్ట్ రావడంతోనే ఒక 20 మెంబర్స్ వరకు లోపలికి వచ్చేసారు. మొత్తం లంబడోళ్ళే మొత్తం దిగింది, మొత్తం బ్యాచ్ అంతా. ఒక 4 to 5 మెంబర్స్ వరకు జెంట్స్ కూడా ఉన్నారు. నేను ఫస్ట్ ఎవరు అనేసి మేము డోర్ తీయలేదు. వాళ్ళు గేటు మొత్తం గోడలు దూకేసి లోపలికి వచ్చేసారు. రావడంతోనే మమ్మీని కొట్టేసారు ఫస్ట్. అంటే అసలు వాళ్ళు విషయం ఏంటి అని అంటే మిమ్మల్ని ఏం అడగకుండానే డైరెక్ట్ వచ్చేసి కొట్టేశారా? కొట్టేసారు మమ్మీని. కొట్టినాక నాకేం అర్థం కావట్లేదు అసలుకి. మమ్మీని కొట్టారు, మా పాపను గురి చేసుకున్నారు. పాపకి ఎన్ని డేస్? 16 days అవుతుంది నేను డెలివరీ అయ్యి, అంతే. పక్కన ఆంటీ వాళ్ళు వచ్చి కూడా పట్టుకుంటుంటే కూడా వద్దు, ముట్టుకోవద్దు, మీరు ఎవరు ముట్టుకోవద్దు అని పాపని గుంజేసుకున్నారు. ఫస్ట్ గుంజేసుకున్నాక పక్కన ఒక ఆంటీ వచ్చి ఆంటీ తీసుకొని పట్టుకున్నారు. ఇంకా తర్వాతకి మా మమ్మీని గుంజేశారు, బయటికి గుంజేసుకొని వెళ్ళిపోయారు. మా మమ్మీని ఫుల్ కొట్టారు కూడా ఇంట్లో. నేను అప్పటికంటున్నా కొట్టకండి అంటే కూడా వినలేదు. వాడేవాడో మురళి అంట, వాడు వచ్చి మా మమ్మీని ఫుల్ కొట్టాడు కూడా. మరి ఆ మురళి అన్నారు కదా, మురళి మరి ఇంతకుముందు మీకు ఎప్పుడైనా కనిపించాడా? కనిపించేవాడు అప్పుడు వాళ్ళ అంటే ఇంటి ఓనర్ ఆమెతో పాటు వచ్చేటోడు, అంతే. ఆమెతో పాటు వచ్చి అలా వెళ్ళిపోతుండే, అంతే తప్ప మాకేం తెలియదు అతని గురించి ఎక్కువ. నిన్నొచ్చి రాత్రికి ఇంట్లో ఎవరు లేని సమయంలో మా మమ్మీ నేనే ఉన్నాము, నా బేబీ, అంతే. వచ్చి మా మమ్మీని కొట్టేసి నన్ను కూడా కొట్టారు. మరి ఇంత సడన్గా తను వచ్చి ఇంత దౌర్జన్యం చేస్తున్నాడు కదా, అసలు ఎందుకు ఏందనేది మీకు ఏమైనా డౌట్ ఉందా అండి? ఎవరి మీద ఉందా మరి? మాకేం డౌట్ అంటే ఆయన మీదనే ఉంది. ఫస్ట్ నుంచి మమ్మల్ని నార్మల్గా ఇల్లు ఖాళీ చేసేయండి, మీరు ఉండొద్దు ఇంట్లో, అది ఇది అనేసి మమ్మల్ని బాగా టార్చర్ చేస్తుండే. మేము అవన్నీ పట్టించుకోలేదు. మా మమ్మీ ఏదో డబ్బు ఏదో అమౌంట్ గురించి అనేసి అని అన్నారు. అప్పుడు నాకు తెలీదు అంత దాని గురించి. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయ్యి ఉండే, ఇంకా నేను డెలివరీ టైం అనేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎంత సిచ్యువేషన్ అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇంట్లో? 18 years నుంచి ఉంటున్నాం ఇక్కడ మేము. అంటే ఓనర్ వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ, మీరు ఒక్కరే ఇందులో ఉంటారు? ఓకే, మొత్తం మీరే ఉంటారు. కానీ సడన్గా ఇట్లా వచ్చి వీళ్ళు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక బాలింత అని చూడకుండా కూడా మిమ్మల్ని లాగేసి కొట్టేశారా? లాగేసి కొట్టేశారు, మొత్తం చేతులన్నీ ఇట్లా గుంజేశారు. మెడలో చైన్, మా మమ్మీ చైన్ అంతా గుంజేసుకున్నారు. ఇంట్లో సామాన్లన్నీ కొన్ని థింగ్స్ కూడా పోయినాయి. మేము ఏమని ఇంకో చూసుకోలేదు సరిగా.
మరి అంటే మీరు కంప్లైంట్ ఏమి ఇవ్వలేదండి పోలీస్ స్టేషన్? వెళ్ళారు మమ్మీ ఎంబటే వెళ్ళిపోయారు. వేరే ఇంకొక అన్నయ్య ఇంక మమ్మీ వెళ్ళిపోయారు, పిఎస్కి వెళ్ళారు. పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా మరి అక్కడ ఏమైందో నాకు తెలియదు. నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేసేసారు మొత్తం. నన్ను ఇంట్లో కూడా రానియలేదు, బేబీని లోపలనే ఉంచేసుకొని నన్ను బయటికి పంపించేశారు. మరి అంటే ఈ విషయం పైన మీరు ఏమనుకుంటున్నారు, మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్లాంటి సిచ్యువేషన్స్ అసలు ఆడవాళ్ళకి అంటే సెక్యూరిటీ లేదు. మెయిన్లీ నేను చెప్తూనే ఉన్నాను, నాకు మొన్ననే సర్జరీ అయిందని చెప్తుంటే కూడా అసలు పట్టించుకోవట్లేదు ఎవరు. మురళి అనే అతను ఇంతకు ముందు అంటే ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చారా? ఫస్ట్ టైం నిన్ననే వచ్చిండా? అంటే మీకు ఎప్పుడైనా అటాక్ చేసిండు, ఆమెతో వచ్చేవాడు, నిన్న వచ్చి అటాక్ చేసిండు మాకు. పడతారా అంటే ఆయన లాస్ట్ అంటే ఏమని అంటున్నాడు అంటే మిమ్మల్ని కొట్టిండని చెప్తున్నారు కదా, అసలు కొట్టినప్పుడు కూడా విషయం అంటే ఏం అడగలేదా? మిమ్మల్ని అడగకుండానే వచ్చి డైరెక్ట్ కొట్టేస్తూనే ఉన్నారు. అసలు ఏంది ఎందుకు కొడుతున్నారని మీరు లోపలికి వచ్చేసిర్రు, లేడీస్ మగోళ్ళు అందరు వచ్చేసి నన్ను అటాక్ చేసేసిండ్రు. వీడొచ్చి కొడుతున్నాడు, వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు. నా బిడ్డకు ఆపరేషన్ అయింది, పెద్ద ఆపరేషన్ అయింది ఆమెకి ఏదైనా తగులితే ఏమవుతుంది అనే బాధలో నేనున్నా. నన్ను మొత్తం ఇక్కడ వేసేసి కింద పడేసి కొట్టి 20 మంది నన్ను బయటికి గుంజుకొచ్చి బయట నూకేసిర్రు. సామాన్లు అన్నీ తీసి బయట వేసేసిర్రు. నా బిడ్డ లోపల ఉంటే లోపలికి పోయి మొత్తం చిందరవందరంగా చేసేసిర్రు. చిన్న పిల్లల్ని, నా మన్మరాల్ని తీసి కింద పడేసిర్రు. పౌడర్ డబ్బా, ఆమె ట్యాబ్లెట్లు, సిరప్లు అన్నీ బయట పడేసిర్రు. నా అంటే నిన్న వెళ్ళిపోయినా, నా బిడ్డకు ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? నాకు న్యాయం కావాలి. అది అంటే నిన్న మరి ఆ టైంలో ఇంట్లో ఎవరున్నారు? మీరు మీ పాపనే ఉన్నారా? నేను నా బిడ్డనే ఉన్నాం. అంటే మీరు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు అసలు? నాకు 2 బిడ్డలు, 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈమె మొన్ననే అయింది, ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు. పెద్ద పాప కుకుట్పల్లిలో ఉంటుంది, ఆమెకు ఒక బాబు. నా కొడుకు అప్పుడే 6 గంటలకు వెళ్ళిండు ఇంట్లో నుంచి. వెళ్ళినాక చూసే వచ్చిండ్రు వాళ్ళు. నా కొడుకున్నప్పుడు రాలేదు. ఎవరు ఏం లోళ్ళు అవుతుందని అనుకున్నాం, కానీ వీళ్ళు వచ్చి అటాక్ చేస్తారంటే నేను కూడా 100 మందిని పెట్టుకొని కూర్చుంటా కదా. మీకు అసలు ఏం తెలియని పరిస్థితిలో సడన్ గా వాళ్ళు గోడ దూకి రావడం అయితే జరిగిందని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఇది ఇంకొకటి ఏంటంటే మనం అడిగేది ఏంటంటే, ఇప్పుడు నిన్న మురళి గారు అయితే మురళి అనే అతను అయితే ఇక్కడికి వచ్చింది, మీ మీద దౌర్జన్యం చేసిరని చెప్తున్నారు. ఓకే, మరి ఏంటి ఈ ఓనర్ ఉన్నది కదా, మీకు ఎవరైతే ఈ రెంట్కి ఇచ్చి వెళ్ళిపోయారో మరి తనని మీరు అంటే తనని అడగలేదా? తను ఏమంటుంది? తను మరి ఎక్కడుంది ఇప్పుడు? అసలు ఎక్కడుందో తెలియదు మాకు. మరి మంత్లీ ఎలా ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? లేదు, ఇవ్వట్లేదు మేము. 19 నుంచి ఎవరు రావట్లేరు, ఎవరికి ఏమి ఇవ్వట్లేదు మేము. అంటే 19 నుంచి ఎవరు రావట్లేదు, కానీ నిన్న మాత్రం సడన్గా మురళి అనే అతనైతే వచ్చి గోడ దూకి వచ్చి ఒక 20 మందిని అయితే తీసుకొని, అంటే ఎస్టీ వాళ్ళని తీసుకొని, లేడీస్ని తీసుకొని వచ్చి అయితే మా మీద దౌర్జన్యం చేశారు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే 16 రోజుల పాప అండి, అలాంటి బాలింతను కూడా ఈడ్చి కొట్టడం అంటే ఇది చాలా దౌర్జన్యం అని తెలుస్తుంది మనకి. మరి అసలు విషయం ఏంటి, అదేంటి చెప్పకుండానే డైరెక్ట్ వచ్చేసి మీద దాడి చేయడం అంటే చాలా బాధాకరమైన విషయం. మరి చివరిగా మీరు ఏమంటున్నారు? మరి అంటే పోలీస్ స్టేషన్లో మీరు ఏం కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు ఏం స్పందించలేదా? ఏం లేదు, ఇప్పుడే వచ్చిండ్రు వాళ్ళు. మమ్మల్ని నాకు అసలే నేను హార్ట్ పేషెంట్ని. నైట్ నా బిడ్డని అట్లా గుంజేసి ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఆమెకి ఏమైందో ఇంకా తెలియదు, నేను ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. అంతా తాగి వచ్చిర్రు వాళ్ళు, తాగి ఉన్నారు, ఫుల్గా తాగి ఉన్నారు. అంటే వచ్చింది ఎవరు, లేడీసా జెంట్సా? లేడీస్ వచ్చిర్రు, జెంట్స్ వచ్చిర్రు. మా మమ్మీని కొడుతుంటూ కూడా వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను. నేను అన్నాను ఆగండి, ఎందుకు వీడియోలు తీస్తున్నారు అనేసి అని. అయినా కానీ ఆగలేదు, వాళ్ళు వీడియోస్ తీస్తూనే ఉన్నారు, మా మమ్మీని కొడుతూనే ఉన్నారు. అసలు చెప్తలేరు, అడగడానికి మాకు టైం కూడా ఇవ్వట్లేదు. అసలు కొడుతూనే ఉన్నారు ఆమెని వెనకాల నుంచి చెస్ట్లో. నేను ఆగండి మా మమ్మీని ఎందుకు కొడుతున్నారు అని అంటే, నువ్వు రావే అని వాళ్ళు ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు వర్డ్స్. అసలుకి గలీజ్ మాటలు అనుకుంటూ మా మమ్మీని బయటకు తీసుకొచ్చేసారు. అసలు నిన్న సాయంత్రం ఏం జరిగిందండి? మీరు ఇక్కడే ఉన్నారా, చూసారా? గొడవ వస్తుంటే వచ్చాను బయటికి. ఉదయం వచ్చి సామాన్లన్నీ బయట వేసారు, ఆవిడని కొట్టారు. బాలంతరం లాగుతుంటే నేనే తీసుకుని పాపను బయటకు తీసుకొచ్చి మాకు డబ్బులు ఇవ్వాలా అంటున్నారు అన్నారు వాళ్ళు. అంతే, ఇంక నేను మళ్ళీ ఇంక తెల్లతో పాపను తీసుకుని నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. మరి నిన్న వచ్చి దౌర్జన్యం చేశారంటున్నారు కదా, మరి వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఏంటి? 20 మంది దాకా వచ్చారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ. మరి ఆ వచ్చిన అతను మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా కనిపించాడా ఇక్కడ? తెలీదు. మరి నైట్ వచ్చి దౌర్జన్యం జరిగే ముందు ఇక్కడ పక్కన కూడా చూసినట్టు తెలుస్తుంది. మరి ఈ పక్క వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మరి ఇక్కడ ఏం జరిగింది, మీరు ఏం చూసారు?
రాత్రి వచ్చారండి, చాలామంది వచ్చారు. ఏం జరుగుతుందని మేము హడావుడిగా వచ్చాము. చిన్న పాప ఉందండి, 15 రోజుల పాప. ఆ పాప ఏమైందో, పాపకేమన్నా అయిందేమో అన్నట్టుగా మేము పరిగెత్తుకుంటూ వచ్చామండి. అంతవరకే తెలుసు. అంటే ఇప్పుడు ఈ ఈ బయట 20, 30 మంది జనాలను చూసి అసలు పాపకు చిన్న పాప ఉంది కదా మరి ఏమైంది, ఎవరికైనా అయ్యిందా అని చెప్పేసి మీరు బయటకు వచ్చినా అని చెప్తున్నారు. అంతేనండి. అంతేగాని ఇంకా ఏం చూడలేదా? తెలీదండి. అసలు ఏం అన్ జరిగిందో కూడా తెలీదు. నేను మళ్ళీ మా పాప వస్తే నేను మళ్ళీ వెనక్కెళ్ళాను. కాకపోతే ఇంటి చుట్టూ పెద్ద అంటే అందరూ చాలా మంది ఉన్నారు అని చెప్పేసి ఒకటైతే చూసినా అని చెప్పేసి తను అంటున్నది. అంతేనా? చాలామంది వచ్చారండి. ఏం జరుగుతుందా అని హడావుడిగా పరిగెత్తుకొచ్చాము. పాపకేమన్నా అయిందేమో అన్నట్టుగా మేము పరిగెత్తుకొచ్చామండి. 15 డేస్ పాప అంటే ఆడపిల్ల కదండి, అందుకు భయపడి పరిగెత్తుకుంటూ వచ్చామండి. కానీ బాధేసిందండి, ఒక పసి పాపను ఏమైపోతుందో అని పరిగెత్తుకొచ్చామండి.